ఏర్పేట మండలంలోని కోబాకు గ్రామంలో నివాసం ఉంటున్న లేట్ సుబ్రహ్మణ్యం భార్య రామసుబ్బమ్మ తనకు చెందిన నివాస స్థలంలో శ్రీకాళహస్తికి చెందిన అరుణ్ అతని కుటుంబీకులు వచ్చి దౌర్జన్యంగా తమ స్థలంలో ఇల్లు నిర్మాణాలు చేపడుతున్నారని, అడ్డుకోపోతే తమపై దౌర్జన్యం చేసి రౌడీయిజం చేస్తున్నారని రామసుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం గ్రామంలో కాపురం ఉండి తర్వాత శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్లి స్థిరపడిపోయిన అరుణ్ కుటుంబీకులు ఈరోజు తమ స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేపడుతున్నారని ఆమె అన్నారు. పలుమార్లు తమపై పోలీసులతో కొట్టించి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు. న్యాయం కోసం కలెక్టర్ని, ఎస్పీని, ఇతర రెవెన్యూ అధికారులను కలిసినా ఫలితం లేదన్నారు. మేము సొంత గ్రామం వదిలి వేరే గ్రామంలో తలదాచుకుంటున్నామని, వాళ్ళ ఆగడాలు మితిమీరిపోయాయని తెలిపారు. భయాందోళనకు గురై తాము ఈ విషయంపై అధికారులకు పలుసార్లు విన్నవించినా న్యాయం జరగలేదని వారు గోడును విలపించారు. కోబాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయని మీడియాకు తెలిపారు. సర్వే నెంబర్ 174లో స్థలం ఉందని తెలిపారు. పోలీసులు అరుణ్ తండ్రి వెంకటయ్య, వదినలు గజ్జల తాయారమ్మ, గజ్జల రాణీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రామసుబ్బమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్టేబుల్గా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కాళహస్తిలో పనిచేస్తున్నాడు. అతను పోలీసు తో కలుసుకొని నన్ను భయపెట్టి వాళ్ళు ఇల్లు కట్టేశారు. వెంకటయ్య అనే అతను, వాళ్ళ కొడుకు పోలీసు అరుణ్ అతని పేరు, కాళహస్తిలో 2 టౌన్లో పనిచేస్తాడు. నన్ను కొట్టి పోలీసు దాంతో ఉపయోగించి నన్ను భయపెట్టి ఇల్లు కట్టినాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ వెంకటయ్య అనే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు భార్యలు, వదినలు ఉద్యోగంలో పనిచేస్తున్నారు. రేణుగుంట ఒకరు, పుత్తూరులో ఒకరు. వాళ్ళు ఇల్లు కట్టేదానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఆపవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు స్థానికంగా వాళ్ళకి ఏమీ లేదు. గోపాలు అతను 2 పేర్లు ఉన్నాయి. తాయారమ్మ, రాయనమ్మ. రాయనమ్మ అనేది రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది. తాయారమ్మ నగిరిలో జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నది. వాళ్ళకి ఏర్పేటలో స్థానికంగా ఏమీ లేవు. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. వాళ్ళకి శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో ఇల్లు ఉన్నాయి, రాజీవ్ నగర్లో ఇల్లు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని అధికారులు ఆడనే ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడు మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టించి మమ్మల్ని భయప్రాంతాలు ప్రేరేపించి మమ్మల్ని కొట్టి నన్ను నా పైన నేను ఆటో డ్రైవర్ అని చెప్పేసి 10 సార్లు నా మీద కేసు పెట్టి 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుచుకుపోయి ఇప్పుడు కూడా నిన్న కూడా నన్ను ఎత్తుకుపోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నన్ను పట్టించుకోవాలని ఇచ్చేయాలని చెప్పి చూశారు. నేను బయట వచ్చేసాను. బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, తహసీల్దార్ తలారి వాళ్ళందరూ అబ్జెక్షన్ పెట్టి ఈ కట్టకూడదు, మీకు ఏమీ లేవు, ఈడ మీకు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేవు, ఏమీ లేవు, ఇది గో పొలము, ఈడ మీరు కట్టకూడదన్నా వాళ్ళని వెకటాయించి వాళ్ళని తోచి మేము కట్టేదే మీరు ఏం చేస్తారు చేయబో అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా ఇచ్చేస్తున్నారు సార్.